ఉన్నది మేడం. పిరమిడ్ కంకర్మాలు ఎక్కించేదాకా బాగా ఎదుర్కొన్నాం ఆ మోహన్ చక్కర్ నగర్లోనే. కంకర్మాలు ఎక్కించాం, అక్కడి నుంచి అనేది ఎక్కడైనా మంట అన్నాడు కదా. ఈ మంట ఏంటనేది నాకు 2 సంవత్సరాలు 6 నెలలు అన్నాడు, 2 సంవత్సరాలకు ఎదురైంది అది. నీ ఇంటికాడ పనులు కొద్దిగా డౌన్ అయింది కదా, కన్నడ డౌన్ అయితే ఇంటికాడ ధ్యానం చేస్తుంటే ఈ పత్రం ఆ పత్రం అమ్ము నేను నైట్ కూర్చున్నా ధ్యానం చేస్తాడు, ఏది చేసేస్తాను అది చేస్తాను, ఇంటికాడ నిద్రపోనకుండా నాకు ఇచ్చేసి వీళ్ళు ఇంట్లో వాళ్ళు పోవాలా, ఆ రకంగా మహా పిచ్చెక్కిచ్చేసారు. తర్వాత అనుకున్నా నువ్వు బాగా చెప్పింది మరి ఇదేనా జయానికి నిన్ను అడిగితే నువ్వు లేవు ఇప్పుడు అనుకున్నాక అదే సరే అయింది. మొన్న ఒక 20 రోజుల కింద మేడం మామూలుగా నేను మహారాష్ట్రలో పిరమిడ్ కట్టేసి ఇంటికి వచ్చి ఇంటికి వస్తా ధ్యానం చేస్తా కూర్చున్నా 2 గంటలు మధ్యాహ్నం పూట కూర్చుండగా ఆటోమేటిక్గా పడిపోయాను. పడిపోయేసరికి ధ్యానంలో ఇక ఈ బాబు వచ్చాడు, ఇక పత్రిజీ గారు వచ్చేసి రారాను వాళ్ళు లాక్కెళ్తున్నాడు. ఆటోమేటిక్గా ఇవన్నీ కనబడుతున్నాయి నాకు. పడిపోయాను. పడిపోయేసరికి మా వాళ్ళు కంగారు పడిపోయి ఆటం చేసి ఈడాటం కాకేసి వీళ్ళు తీసుకెళ్తే నాడి ఆడతలేదు, శ్వాస ఆడతలేదు. ఈయనేమో నన్ను తీసుకెళ్తున్నాడు ఎక్కడికో పదా అని తీసుకెళ్తున్నాడు. ఈ బాబు అక్కడ ఏదో జరుగుతుంది స్వామి ముందట వెళ్ళొస్తాడు. అది ఎక్కడ పోతున్నావు బాబా అని చెప్పి బొమ్మ మీద కొట్టాడు. ఏంటి ఆయన చంపే కూడా బొమ్మ మీద కొట్టి లాక్కెళ్ళి ఎక్కడికి ఈ హిమాలయ పర్వతాల్లో తీసుకెళ్ళిన తర్వాత నాకేమో పక్కకి వీళ్ళు హాస్పిటల్కి అంబులెన్స్ ఫోన్ చేయించారు. అంబులెన్స్ తీసుకెళ్లారు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ గుండె గుద్దేస్తున్నారు. బాబా అక్కడ ఏదో జరుగుతుంది, నువ్వేంటి అయ్యా స్వామి నన్ను వదిలిపెట్టమే తర్వాత కాదు అది అక్కడే ఉంటది, నీకేం పర్లేదు పదాన్ని తీసుకెళ్లి హిమాలయం తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి ఒక పావుగంట ధ్యానం చేసిన తర్వాత 3 గంటలు అయిన తర్వాత వదిలిపెట్టాడు. ఈలో గుద్దుకొని అడిగి చేసి ఇటు చేసి కట్టి కాదట. తర్వాత 3 గంటలు అయిన తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేసాను. ఇంకా పోరా అన్నాడు. ఇక ఆయన పోరా అని నువ్వు కర్తాలు వచ్చినప్పుడల్లా ఒక రోజు అక్కడ నా దగ్గర ధ్యానం చేసుకొని వెళ్తున్నాను. సరేలే అన్నా. మొన్న వెళ్ళారు కానీ ధ్యానం చేయకుండా వచ్చాక అందు గురించి పరిస్థితి నాకు చూపించాడు. ఆ 10 రోజులు ఉన్నా అక్కడ ఏ కొట్టుకాడ స్టాల్ కాడ ఉన్నాను కానీ ధ్యానం ఒక అరగంట గంట చేసి నైట్ కూర్చోవాలి. నైట్ అల్లో ఒక రోజు నా దగ్గర 24 గంటలు చేసి అన్నాడు. సరే అదేంది వచ్చింది తీరా హాస్పిటల్ బెడ్ మీద ఉండాలి. లేచేసరికి బెడ్ మీద ఉండేసరికి వీళ్ళందరూ లేచేసరికి కంగారు పడిపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు వరకు శ్వాస లేదు, ఏమి లేదు చేస్తున్నారు. అదంతా కథలే, మీకు ఇంత ముందు చెప్తాను ఎవరన్నా బయట ధ్యానంలో చేయమని నేను చెప్తున్నాను, మీరు కృషి చేస్తారని మాట్లాడుతున్నారు. ఇక అది ఇదంతా ఆ డాక్టర్ మైండ్ లో లేచి వచ్చేస్తుంది. ఇది అప్పుడు దాకా చూసలేదు విద్యార్థి డాక్టర్ పట్టుకోండి లెక్కలు పట్టుకోండి బాబు నాకు ఏమీ లేదు మీరు ఆగండి అని చెప్పి చక్కగా వేసుకుంటాం. వచ్చేసి మొన్న 20 రోజుల కింద జరిగింది అది.